ఈరోజు ప్లాన్ మొత్తం ఒక్క న్యూస్ పేపర్ వల్ల మారిపోయింది. మీరు యూపీఎస్సీ ఆస్పిరేట్ అయితే ఈ ఒక్క తప్పు మాత్రం చేయకండి. హాయ్ గైస్, నేను మీ నాని జిందగీ. మన జర్నీ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న నోట్. ఇలాంటి ప్రతి జర్నీ యొక్క టికెట్ నేరుగా మీ మొబైల్లోకి రావాలంటే మీరు చూసేది ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో చేసేయండి, యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ. సండే కదా 7:30కి వస్తుంది అనుకున్న పేపర్ 9:30కి తీసుకున్నాను. ఆ తర్వాత నాని జిందగీ నేచర్ క్లిప్ షూట్ చేయడానికి వెళ్ళిపోయాను. వచ్చేసరికి 2:30 అయిపోయింది. ఆ తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకుని ఇప్పుడు ఈ డైలీలాగ్ షూట్ చేస్తున్నాను. బర్నింగ్ టాపిక్స్ గురించి రేపు మాట్లాడుకుందాం. ప్రజెంట్ న్యూస్ పేపర్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది పొలిటికల్ న్యూస్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, కానీ యూపీఎస్సీ ఆస్పిరేట్ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది కొత్తగా వచ్చే బిల్స్, యాక్ట్స్, ఇండియా ఫారెన్ రిలేషన్షిప్స్, ఎన్విరాన్మెంట్, ఎకానమీ, జాగ్రఫీ, ఇంటర్నేషనల్ ఇష్యూస్, వీటి మీద మెయిన్ ఫోకస్ చేయాల్సింది. అదే కాకుండా ఎడిటోరియల్ అనే పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ మీరు ఖచ్చితంగా చదవాలి. యూపీఎస్సీ ఆలోచన విధానం మొత్తం ఆ ఎడిటోరియల్ పేపర్లోనే ఉంటుంది. నెక్స్ట్ నా యూపీఎస్సీ జర్నీకి వస్తే నాకు చాలా గ్యాపే వచ్చింది. సో నేను మళ్ళీ స్టార్ట్ నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను. వీటిగానే మెయిన్ పిల్లర్ అని ఇండియన్ పాలిటీ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు దాని గురించి మీరు అందరితో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రారంభించే వరకు మీ ఐడియాని మీలోనే ఉంచుకోండి. ఎందుకంటే ఒకసారి మొదలుపెట్టిన తర్వాత దాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మాటల కంటే మొదటి అడుగే గొప్పది. డైలీలాగ్ సిరీస్ ఇక నుంచి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు వచ్చేలా చూస్తాను. అండ్ అలాగే మన నాని జిందగీ నేచర్లో కొత్త సిరీస్ త్వరగా స్టార్ట్ అయ్యేలా చూస్తాను. సరే అండి, మన జర్నీ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ నాని జిందగీ.